వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవుల ర్యాలీ. యేసుక్రీస్తు శిలువ త్యాగాన్ని స్మరిస్తూ గుడ్ ఫ్రైడే సందర్భంగా నిడదవోలు పట్టణంలో చిన్నమంద మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నేడు శుక్రవారం క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేసుకుంటూ ర్యాలీలు శిలువ యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా విషాద గీతాలు ఆలపిస్తూ పొరవీధుల్లో ర్యాలీలు చేపట్టారు. సమస్త మానవాళికి ప్రేమ, కరుణ, శాంతి, సహనం వంటి సందేశాలను అందించిన యేసుక్రీస్తు మానవాళి పాప విముక్తి కోసం శిలువపై తన ప్రాణాలను త్యాగం చేసిన రోజును గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు శుక్రవారం గుడ్ ఫ్రైడే నిర్వహించుకుంటున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో పాస్టర్లు, దైవ సహాయకులు, క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజు మెస్సయ్యకి, త్వరగా రానున్న యేసు రాజుకి. శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే. శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే. శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే. శక్తి కలిగినది యేసయ్య నామం, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఈ శాంతి ర్యాలీ మీ కొరకు ఏర్పాటు చేశాము. దయచేసి ప్రభు యొక్క సన్నిధిలో గుడ్ ఫ్రైడే రోజున గుడ్ న్యూస్ చెప్పాలని మీకోసం వచ్చాం. ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే, మనుషుల కొరకు ఏ దేవుడు ఆ సిలువ వేయబడి లేకపోతే మరణం పొందిన వారు ఎవరూ లేరు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కరే సిలువ మరణము పొంది ఆయన మానవాళి మీద ఏలుబడి చేస్తున్న పాపానికి ఆయన శిక్ష విధించి పాపాన్ని క్షమించాడు. దయచేసి ఆయనే మన బదులు మరణించారు. కాబట్టి ఆయన మరణం మనకి రక్షణ, ఆశీర్వాదం, స్వస్థత, నిత్యత్వము అనుగ్రహింపజేస్తుందని తెలియపరచడానికి మీ దగ్గరకు వచ్చాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.